చింటూగాడి సాహసాలు. ఆ రాత్రి చింటూ ఇంకా రాజు ఆ గుహ వైపు వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు. ఆ గుహలో ఎవరు ఉండరు, కానీ తినడానికి చాలా ఆహారం ఉంటుంది. రాజు మిత్రమా, ఈ గుహలో చూడ్డానికి ఎవ్వరూ లేరు, కానీ చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి. మనం కూడా దూరం నుంచి వచ్చాము, నాకు చాలా ఆకలిగా ఉంది, రా ఈ పిండి వంటల్ని తిందాం అని చెప్తారు. ఇద్దరూ ఆ పిండి వంటల్ని చక్కగా తింటారు. ఆ పిండి వంటలు చాలా రుచిగా ఉండడంతో వాళ్ళిద్దరూ ఆనందంతో కడుపు నింపుకుంటారు. రాత్రి సమయమైనా ఇంకా చింటూ రాజు ఇంటికి రాకపోవడంతో రాధమ్మ చాలా కంగారు పడుతుంది. ఇల్లంతా వెతకసాగింది, ఎక్కడా కనపడలేదు. బయట కిటికీలో కూడా చూసింది, చాలా చీకటి పడింది. ఇద్దరూ ఇక్కడా లేరు. చాలా బాధతో అలసిపోయిన రాధమ్మ ఇలా అనుకుంటుంది, ఒరే మనవడా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇంత రాత్రి సమయంలో నువ్వు ఎక్కడున్నావో ఎలా వెతకాలిరా? నీకోసం చాలా పిండి వంటలు చేశానురా, సాహస కథలు కూడా చెబుతాను, త్వరగా వచ్చేరా చింటూ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజు చింటూ ఆ పిండి వంటల్ని తినేస్తారు. ఇంతలో అక్కడికి ఏదో అడుగుల శబ్దం వినపడుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ కలిపి ఒక రాయి దగ్గరికి వెళ్ళి దాక్కుంటారు. రాజు మిత్రమా, ఈ గుహలోకి ఎవరో వస్తున్నట్టున్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా అని చెప్పి ఇద్దరూ ఆ రాయి దగ్గరే చాలా జాగ్రత్తగా దాక్కుంటారు. అడుగుల శబ్దం బాగా ఎక్కువగా వినిపించడంతో రాజు చాలా కంగారు పడతాడు. అప్పుడు చింటూ, నేనున్నాను మిత్రమా, నీకేం కాదని చెప్పి భరోసా ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిపి ఆ రాయి పక్కనే దాక్కొని ఎవరు వస్తున్నారా అని గమనిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసికి ఈ గుహలోకి ఎవరో వచ్చారు అని అనుమానం ఉంటుంది. గుహ మొత్తం వెతుకుతుంది, అటు ఇటు చూస్తుంది. ఇంతలో ఆ రాయి వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వస్తుంది. ఆ రాయి వెనుక ఎవరో ఉన్నారని నాకు తెలుసు, మీరు వచ్చి నా ముందు నిలబడండి. నా పిండి వంటలు అన్నీ తిన్నది మీరేనా? ఎంత ధైర్యం మీకు? నా వంటలే తింటారా? ఎవరు మీరు? ఎందుకు ఈ రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారు? నేనుంటానని మీకు తెలుసా? అయినా మామూలు మానవులు ఎవరు ఇంత ధైర్యం చేయలేరే, మీరెలా చేశారు? ఎవరు చెప్పండి మీరు. నన్ను క్షమించండి, మాకు బాగా ఆకలి వేసి మీ పిండి వంటల్ని తిన్నాను. అయినా ఈ ఊరంతా మాట్లాడుకుంటున్న రాక్షసి మీరేనా? అసలు మీకు ఏం జరిగింది? మాతో చెప్పండి. నీవు చాలా ధైర్యవంతుడైన పిల్లాడిలా ఉన్నావు. నీలాంటి వాడి వల్లే నా శాపం పోతుందని మహర్షి చెప్పారు. నీకే నా కథని చెప్తాను, నువ్వు నాకు సహాయం చేస్తావుగా అని చెప్తూ బోరున ఏడ్చి తన కథని చెబుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.